నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఎంపీ కవిత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బోర్డు ఏర్పాటుకు సంబంధించి పలువురు ముఖ్యమంత్రులు రాసిన లేఖలను ఆమె ప్రధానికి అందించారు. కుంకుమ పువ్వుకు మద్దతు ఇచ్చినట్లుగానే పసుపునకు చేయూత అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ ప్రతిపాదనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని కవిత వెల్లడించారు. పసుపును పండించడంలో రైతులు వాడుతూ ఉన్నారు. అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం అన్ని పంటల్లో వచ్చి రకరకాల కొత్త వంగడాలు అన్ని పంటల్లో వచ్చినా కూడా పసుపు పంటలో ఇది రావడం అన్నది జరగలేదు. కాబట్టి మంచి కరిక్యుమెన్ కంటెంట్ ఉండేటటువంటి పసుపును పండించేటటువంటి ఆస్కారం భారతదేశంలో తక్కువగా జరుగుతూ ఉన్నది. అందుకని మన భారతదేశంలో ఉండేటటువంటి వివిధ అవసరాల కోసం బయట దేశాల నుంచి ఇప్పుడు పసుపును కూడా దిగుమతి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దీనివల్ల ఇంకా ఫర్దర్గా పసుపు రైతు నష్టపోతూ ఉన్నాడు. సో ఈ అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి చెప్పి మరి తక్షణమే ఒక జాతీయ స్థాయిలో పసుపు కోసం బోర్డు రావాలి. ఆ వచ్చినటువంటి బోర్డు కొత్త కొత్త పసుపు వంగడాలను సృష్టించడానికి పనిచేయాలి. పసుపు పంటను నేలలోంచి తీసిన తర్వాత ప్రాసెసింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ ప్రాసెసింగ్లో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం రావాలి. దాని నుంచి హై కరిక్యుమెన్ కంటెంట్ వచ్చే విధంగా ఎట్లా సాగు చేయాలనేటటువంటి దాని మీద విస్తారంగా ఇంకా పరిశోధనలు జరగాలి. ఈ అన్ని అంశాల మీద మరి ఫోకస్డ్గా పనిచేయడానికి ఖచ్చితంగా ఒక పసుపు బోర్డు ఉండాలనే విషయాన్ని వారికి మేమందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు పసుపుకు కనీస మద్దతు ధర లేకపోవడం అన్నది నిజంగా కూడా మార్కెట్కి పసుపును తీసుకెళ్ళినప్పుడు ఆ రైతులందరికీ కూడా దినదిన గండంగా ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ టర్మరిక్ ఉండాలన్నది రెండవ ప్రధాన డిమాండ్గా చెప్పాము. మూడవది ఈ దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుబడులు అనేటటువంటివి ఇంపోర్ట్ ఆఫ్ టర్మరిక్ కంప్లీట్గా ఆపాలి అని చెప్పి మూడవ డిమాండ్గా మేము చెప్పడం జరిగింది. ఇవి ప్రధాన అంశాలు. వీటితో పాటు బీడీ కార్మికులు మరి పెద్ద ఎత్తున దేశంలో చూసినట్టయితే లక్షలాది మంది ఉన్నారు. అందులో 99% మంది ఆడబిడ్డలే ఉంటారు, మహిళలే ఉంటారు. కాబట్టి బీడీ పరిశ్రమ ఏదైతే సిగరెట్తో సమానంగా జిఎస్టీ నెట్వర్క్లో ట్యాక్సేషన్ మనం వేస్తూ ఉన్నామో దానివల్ల చాలా బీడీ పరిశ్రమలు మూతపడేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దాంతో మరి ఇంతమంది ఆడబిడ్డలకు దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోతారు. కాబట్టి బీడీ పరిశ్రమను జిఎస్టీ నుండి మినహాయించవలసిందిగా కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి మేమందరం విజ్ఞప్తి చేశాం. దాంతోపాటు వివిధ కేంద్ర మంత్రివర్యులందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన పవర్ మినిస్ట్రీకి సంబంధించి జగిత్యాల నిజామాబాద్ జిల్లాలకు దాదాపుగా ఒక 314 కోట్ల రూపాయలు రావాలి. వాటి కోసం కలుస్తూ ఉన్నాం. అట్లానే ట్రైబల్ అఫేర్స్ జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల జిల్లాకు ఒక ఏకలవ్య పాఠశాలను ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కలవడం జరిగింది. పైగా మా దగ్గర ఉండేటటువంటి ట్రైబల్ ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం కూడా వారిని రిక్వెస్ట్ చేశాము. అట్లానే ఫారెస్ట్ మినిస్ట్రీ మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో దాదాపుగా 100 ఎకరాలతోని ఒక పార్కును ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ వచ్చింది. కానీ ఓన్లీ 80 లక్షల రూపాయలే మాకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఆ పార్కును అభివృద్ధి చేయడానికి కోసమై మరి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అట్లానే మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గర ఇంకా చాలా రేపటి మరి సుష్మా స్వరాజ్ గారిని ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఎందుకంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున గల్ఫ్కు వలస వెళ్ళేటటువంటి అన్నదమ్ములు ఉన్నారు. వారంతా కూడా అక్కడ రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి సంబంధించి దాదాపుగా ఒక 25-30 కేసులు నా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు సుష్మా స్వరాజ్ గారిని కూడా రేపు కలవబోతూ ఉన్నాం. సో ఈ విధంగా టోటల్గా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి సంబంధించి దాంతోపాటు మరి పసుపుకు సంబంధించి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో ఈ పంట పండుతుంది. అన్నిటికన్నా ఎక్కువ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో చాలా దగ్గరగా ముడిపడి ఉన్నటువంటి పసుపు పంట కాబట్టి దీన్ని కాపాడవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. అస్సాం సీఎం గారు ఇచ్చినటువంటి మద్దతు లేఖను, మహారాష్ట్ర సీఎం గారు ఇచ్చినటువంటి మద్దతు లేఖను కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మరి దానికి సంబంధించి త్వరలో వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. అప్పటికి ఇప్పటికీ 2 మంచి డెవలప్మెంట్స్ జరిగినాయండి. మహారాష్ట్ర సీఎం గారు, కేరళ సీఎం గారు, అస్సాం సీఎం గారు అంటే క్షేత్రస్థాయి నుండి అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని అవగతం చేస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారికి వారు లేఖ రాయడం, అంటే కింద నుంచి కూడా రైతులు కోరుతున్నారు ఈ పసుపుకు సపరేట్ బోర్డు ఉండాలనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినాం మేము. దాంతోపాటు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం, అంటే రకరకాల ఒత్తిడి మన ప్రభుత్వం మీద తీసుకొచ్చే ప్రయత్నం ఈ సంవత్సర కాలంలో చేశాం. కాబట్టి వారు కూడా చాలాసేపు చర్చించారు మాతో. క్రితంసారి
మాట్లాడిన దానికి ఈసారి మాట్లాడిన దానికి దాదాపు ఒక 20-25 మినిట్స్ విస్తారంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్పేది విని పసుపు మీద ఫోకస్ చేసి మాట్లాడడం అన్నది నిజంగా కూడా సంతృప్తినిచ్చింది.